వేరే ఏముండదు, తప్పనిసరిగా చేస్తారన్నదే నేను విశ్వసిస్తున్నాను. యా వి ప్రకాష్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. చూసారా మీరు కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారు, లొంగిపోయిన మల్లోజుల చాలా రోజుల క్రితం మాట్లాడుకున్నాం, మీరు మర్చిపోయినట్టున్నారు. నేను చెప్పాను కూడా, ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే మొదటి సభ్యుని నేనే జాయిన్ అవుతా అని చెప్పాను. ఓకే, మావోయిస్ట్ పార్టీలో మొదటి సభ్యులు మీరే. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించి ప్రజాక్షేత్రంలోకి వస్తే ఒకసారి మేము గత 79 ఆ ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్యతో సత్యమూర్తితో వాదన చేసి ఇట్లా ఉండొద్దు గిట్లా ఉండాలి అని చెప్పినాం కదా. 45 ఏళ్ళు వెనకైనా కూడా ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఒక స్పేస్ కూడా ఉంది. వాళ్ళు ముందు పార్టీ పెట్టారు, ముందు ఒక ఉద్యమ సంస్థ పెడతారు, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ సంస్థ పెట్టి తర్వాత కాలంలో దాన్ని పార్టీగా మార్చే అవకాశం ఉంటది. ఓకే, అదే పెడితే మాత్రం మీరు ఉద్యమ సంస్థ పెట్టినా పార్టీ పెట్టినా మీరు యాక్టివ్ గా ఉంటారు దానిలో? డెఫినెట్ గా ఉంటాం, ఎందుకంటే ఇవాళ ఒక్క పార్టీ కూడా సరిగా లేదు కాబట్టి అట్టి పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం ప్రాణం వేయడానికి సిద్ధపడ్డ వాళ్ళం దిక్కు లేక ఇలా పడ్డాం వచ్చి. కాబట్టి మళ్ళీ మా పూర్వ ఆ కల్చర్ అనేది మళ్ళీ ఒకసారి వాళ్ళు డెవలప్ చేసినట్టయితే అందులో మాకందరికి కూడా స్పేస్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే సమాజంలో విప్లవం రావాలనుకున్నాం, విప్లవం రాలేదు. కనీసం మార్పు రావాలనుకున్నాం, కనీసం తెలంగాణలోనైతే కొంత మార్పు వచ్చింది, తెలంగాణ సాధ్యమైంది, రాష్ట్ర సాధన అనేది జరిగింది. ఆ రాష్ట్ర సాధన క్రెడిట్ కూడా నేను పీపుల్స్ వారికే ఇస్తాను, ఎందుకంటే మొట్టమొదలు ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ కోసం కొన్ని డిమాండ్స్ పెట్టి ప్రజాస్వామిక తెలంగాణ నినాదం ఇచ్చిందే మావోయిస్ట్ పార్టీ, నల్ల ఆదిరెడ్డి, గణపతి. సో మొదలైంది వారి నుంచే. తర్వాత కేసీఆర్ గారు వచ్చి దీన్ని రాజకీయ లక్ష్యంతో ఒక మంచి ఉద్యమంగా నడిపాడు, సాధించాడు లక్ష్యాన్ని, గమ్యాన్ని ముద్దాడాడు. కానీ మొదలు పెట్టింది పీపుల్స్ వారే. కాబట్టి తప్పకుండా స్కోప్ అవుతున్నది. ఒక లీగల్ ఆర్గనైజేషన్ రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఉద్యమాలు నిర్మించే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఎంకరేజ్ చేయాలి భరత్ గారు, మీడియా గానీ మాలాంటి. డెఫినెట్ గా ఎంకరేజ్. నేను ఇనిషియల్ రిమార్క్స్ ఏమన్నా అంటే 20 సంవత్సరాల క్రితం ఏర్పాటైతే చాలా ప్రాణాలు కాపాడు ఉండేది, ఇటువైపైనా అటువైపైనా పోలీసుల నుంచైనా లేకపోతే మావోయిస్ట్ పార్టీ నుంచైనా చాలా మంది ఉండేవాళ్ళు. హిడ్మా కూడా చనిపోయి ఉండేవాడు కాదు, బతుకుండేవాడు ఒకటి. నేను అన్న ఇంకోటి, ఇక్కడ కాకపోతే ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనో, ఎందుకంటే ఆదివాసీలు మావోయిస్ట్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఎక్కడో దగ్గర అధికారంలోకి వచ్చేవాళ్ళు. సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంచెం డబ్బు రాజకీయాలు, కానీ మిగతా చోట్ల ఎక్కడైనా ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు, ఏదైనా రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళేమో అని నేను అన్నా నా ఇనిషియల్ రిమార్క్స్ లో. 25 ఏళ్ల క్రితం 2000లోనే పార్టీ ఏర్పడి ఉంటే, ఎందుకంటే 2000 సంవత్సరంలో మావోయిస్టుల మద్దతు ఆ దశకంలో చాలా ఎక్కువ ఉండే, అన్నలంటే చాలా అమితంగా ఇష్టపడేవాడు. ఇప్పుడు రాను మద్దతు తగ్గుతోంది, కానీ ఆ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటై ఉంటే మాత్రం పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా ఏదో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇన్ఫాక్ట్ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేదేమో. వచ్చేది, ఎందుకంటే నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నప్పుడు డబ్బు ప్రభావం ఏమి ఉండదు, వాళ్ళ ముందట డబ్బు ఏమి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తర్వాత 2014 ఎన్నికలలో డబ్బు ప్రభావం పెద్దగా లేదు. చాలా మంది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా కూడా ఎమ్మెల్యే లైన్లు. కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ 14లో తెలంగాణలో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 2004-9 ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఖర్చు. అప్పుడు ఎక్కడైనా ఉంటది, కానీ ఒక ఉద్యమకారులుగా నిలబడినప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, కాబట్టి ఇప్పుడు రేపు పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ పార్టీ పెట్టి ఎన్నికలకు పోతే వాళ్ళ త్యాగాలను చూస్తారు, వాళ్ళ నిబద్ధతను చూస్తారు, వాళ్ళ అంకిత భావాన్ని చూస్తారు, వాళ్ళ లక్ష్యాలను చూస్తారు తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు. అవసరమైతే ప్రజల డబ్బులు ఇచ్చి గెలిపించుకుంటారు. మంచి అవకాశం ఉంటది, ఒక మంచి స్పేస్ ఉన్నది. భరత్ గారు, మీరు సిద్ధాంతకర్తగా ఉంటారా? మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతకర్త నాయకునిగానే ఉంటారు. నాయకుడు పోటీ చేస్తారా? పోటీ చేయను, బట్ నాయకునిగా ఉంటా. నేను వెయిట్ చేస్తున్నా, అట్లాంటిది ఒక ఆర్గనైజేషన్ రావాలి, నిజాయితీగా పనిచేసే వాళ్ళు రావాలి. మీరే ఇనిషియేషన్ తీసుకోవచ్చు కదా, ఆశన్న తర్వాత మల్లోజుల వేణుగోపాల్తో ఏమైనా మాట్లాడారా? నేను ట్రై చేయలేదు, బట్ ఆశన్న మా పక్క ఊరే, నా స్నేహితుని కొడుకే తను.
అవునా? ఓకే, స్నేహితుడు కొడుకు. స్కూల్ పోయేటప్పుడు చూశాను. చాలా చిన్న ఏజ్ అంటే మీకు ఏజ్ లో? నాకంటే చాలా చిన్నోడు ఆయన. ఓకే ఓకే. ఎస్, శరత్ గారు. సార్